హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూముల కేసులో స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చేపట్టిన చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి వీల్లేదని స్పష్టం చేసింది కోర్టు. తదుపరి విచారణ మే 15వ తేదీకి వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు జస్టిస్ బిఆర్ గవాయ్. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లయితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు అలాగే పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనానికి తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ వివరించారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. 10,000 కోట్లకు మార్టిగేజ్ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అమికస్ క్యూరీ. ఆ భూములను మార్టిగేజ్ చేశారా, అమ్ముకున్నారా అనేది తమకు అనవసరమన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదన్న సర్వోన్నత న్యాయస్థానం 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించింది.